చెప్పడం జరిగింది. మన అధ్యక్షుల వారి యొక్క అనుమతితోని స్టేజ్ పైకి వచ్చేసి ఒక పాట పాడమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికంటే ముందు పద్మశాలిల మీద కూడా ఒక పాట కట్టడం జరిగింది. అది మధ్యాహ్నం అందరూ వచ్చిన తర్వాత అనుమతిస్తే మన పద్మశాలి మీద కట్టినటువంటి పాట పాడడం జరుగుతుంది. కాబట్టి నాకు కోరస్గా మన అల్శెట్ నారాయణ గారు ఎక్కడ ఉన్నా కానీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిందం నారాయణ గారు ఎక్కడ ఉన్నా కానీ స్టేజ్ వద్దకు రావాల్సింది కోరుతున్నామంటే కోరస్ అందుకోవడానికి. ఇంకెవరైనా మన పద్మశాలి ఉంటే కోరస్ అందుకోవడానికి రావచ్చు. పైకి ఇద్దరు పద్మశాలి వాళ్ళ గురించి ఒక పాట. అమ్మవారు పార్వతి ఇంటికాడ అక్కయ్యలందరూ కలిసి ఆడకట్టు మహిళలందరూ కలిసి అమ్మవారిని ముచ్చటిస్తున్నారు. అమ్మ పార్వతమ్మ, నీ భర్త ఆ విధంగా ఉన్నాడు, నువ్వు మరి ఇంత గోళాకారం ఉన్నటువంటి శంకరుడు చేసుకుని నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పేసి దీని మీద ఒక పాట. మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ మగడు మండి వాడమ్మ, మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ మగడు మండి వాడమ్మ, మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ మగడు మండి వాడమ్మ, గడి కింద గంజాయి లాగుతాడు కళ్ళు మూసి కైలాసమంతడు, గడి కింద గంజాయి లాగుతాడు కళ్ళు మూసి కైలాసమంతడు, కళ్ళు మూసి కైలాసమంతడు, మెచ్చిన వెట్లు గౌరమ్మ నీ మగడు మండి వాడమ్మ, జడలు శిరమున గంగా చంద్రగడలు, శిరమున చంద్రగడలు, రెండు దండలకు ముడిపాములు నాట్యమాడున కన్న మెడలో, నాట్యమాడున కన్న మెడలో, సిటికెలేసి పూతాలలేపు, సిటికెలేసి పూతాల విలలు, సిటికెలేసి పూతాల విలలు, ముసలెత్తులు ఎక్కువ ముసలెత్తులు ఎక్కువ తాడమ్మ నగులు తెరబయలుతుందమ్మ, ముసలెత్తులు ఎక్కువ తాడమ్మ నగులు తెరబయలుతుందమ్మ, మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ వాడమ్మ, ఊరు విడచి పెద్దడవిలుంటాడు, ఊరు విడిచి పెద్దడవిలుంటాడు, పుట్టదోసులు ఊడితే ధనమంటాడు, ఊరు విడిచి పెద్దడవిలుంటాడు, పుట్టదోసులు ఊడితే ధనమంటాడు, నిప్పులన్నములు వలదనంటాడు, నిప్పులన్నము వలదనంటాడు, కొండపై నెక్కి కలలాడకుంటాడు, కొండపై నెక్కి కలలాడకుంటాడు. అమ్మా దండిరాలు పెట్టవు నీవమ్మ మొగడు మంది భిక్షకుడమ్మ, దండిరాలు పెట్టవు నీవమ్మ మొగడు మంది భిక్షకుడమ్మ, మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ మంది వాడమ్మ, మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ మొగడు ఎట్టి వాడమ్మ, మొదలిపైన కన్నుకటున్నది కంటిలో పలహత్తి తేజమున్నది, వైరము పెరిగి ప్రళయమున్నది, గుణమాలు ఎందరో పారిపోయిరి, పామును ముద్ది అమృతమును దంచి విషమును వెంగిన భోలనాథుడు, భోలానాథుడు భోలానాథుడు మొగడమ్మ ఎవరేమడిగిన లేదనడమ్మ, భోలానాథుడు మొగడమ్మ ఎవరేమడిగిన లేదనడమ్మ, మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ మొగడు ఎట్టి వాడమ్మ, కళ్ళు మూసి కైలాసమంతడు, కళ్ళు మూసి కైలాసమంతడు, మూసి కైలాసమంతడు, లాసమంతడు, మెచ్చిన వెట్టు గౌరమ్మ నీ మొగడు ఎట్టి వాడమ్మ. అమ్మా తల్లి ఇంత బోధనం ఉన్నటువంటి వారిని వెంకటేశ్వరమ్మ
అందుకే అందరూ కలిసి ఏమంటున్నారంటే సర్వగుణములకు నిండియున్నాడు ఏ గుణంబులో నిన్నెట్లు మెచ్చరో ఎప్పుడు ఏ కాంతమంటారు కాంతారమ్మని ఎప్పుడు పిల్లడు ఎందుకమ్మాయి అత్తగారి ఉంటావు వెళ్ళిపోవ
सर्वतोजयमङ्गलम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् मादनं यत्रजायते पुरुषं प्रभजं सत्यं प्रजाभिषेणं हरेम् शुभं करोतु कल्याणम् आरोग्यं प्रदशप्रदम् शत्रुबुद्धिनिवासाय पद्योगिनमोऽस्तु ते साध्यं त्रिवर्तिसंयुक्तं वन्देनायोगिकं प्रियं गृहाणामङ्गलधृतं त्रैलोक्यं विरामम् ॐ विश्वानि देवसवितर्दूतानि परासुव यद्भद्रन्तं न आसुव ॐ हिरण्यगर्भस्तमवर्तकाग्रे शन्नो मित्रसंवर्गः शन्नो शन्नो विष्णुरुद्रमः ॐ नमो ब्रह्मणे नमस्ते वायु प्रत्यक्षम् अवतु माम् अवतु भक्ताः ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति जय मार्कंडेय जय मार्कंडेय जय मार्कंडेय जय जय मार्कंडेय ॐ नमस्ते भवे च वयोभवे च नमस्ते ॐ राजाय प्रसन्न साहिनी नमो वैश्रवणाय कुर्महे समे कामकामाय श्रियं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय ఇప్పుడు మన పద్మశాలి కీర్తిని తొలగిందంతో ఆకట్టుకోబోతున్న మన పద్మశాలి గురించి ఒక పాట రాష్ట్రం మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఒకసారి గట్టిగా సభలతో స్వాగతం. పాటను యూట్యూబ్ లో చూసారు 40 లక్షల మంది. అది ఒక రికార్డ్. ఒకసారి గట్టిగా మనం మరోసారి చెప్పలతో మనం ఆ గంగాన్ని ఆవాయిద్దాం. సప్పగుణారేంద్రుడు కళాభివందనాలు వచ్చినటువంటి పద్మశాలి బంధువులందరూ కూడా ఆకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు దేశ విదేశ మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు ఒకసారి ఆలోచన చేద్దాం. మనిషికి బట్టలు లేకపోతే జంతువులతో సమానం. నిలిపిన దారము తన్నలు వీరులు మీరు బహుజ్ఞానులు పద్మశాలులు వీరులు మీరు ధీరులు బహుజ్ఞాను మీరు గుడ్డలై హత్తుకుంటారు పాలకు గల పసి పాపకు పచ్చచౌలు కన్నలు ప్రపంచానికే చెవులు నిలిపిన దాతలు కన్నలు రంగు రంగులా రంగవల్లు లేసి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగవల మనసులు భోజనేస్తారు అమ్మకనాన్ని దాచేవస్తారు రంగు రంగులా రంగవల్లు లేసి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగవల మనసులు భోజనేస్తారు అమ్మకనాన్ని దాచేవస్తారు మగ్గలతోనే మాయలు చేసే మగ్గలతోనే మాయలు చేసే వారసులు మీరు బిడ్డలు కన్నలు ఈ ప్రపంచానికే పరువులు నిలిపిన దాతలు కన్నలు మానవ జాతికే బిడ్డలు నేసిన బిడ్డలు కన్నలు లీడర్లకు వారి కాడలకు మీరు కథలై వివరిస్తారు ఉద్యోగస్తుల కథమోలే వారి హోదకనాన్ని తెలిపే కన్నడ సంఘం నూతన కార్యాలయ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మన ఎంపీ గారు మరియు ధర్మపురి అభివృద్ధి గారు, అదేవిధంగా విశిష్ట అతిథులు ఎమ్మెల్యే ధన్పాల సూర్యనారాయణ గారు, భూపతి రెడ్డి గారు, మరి
మన పద్మశాలి ఊటి బిడ్డ ఈరావతి అనిల్ గారు, ఎమ్మెల్సీ శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన పద్మశాలి నాయకులు సుధాకర్ గారు, మరి నగర పద్మశాలి అధ్యక్షుడు శేఖర్ నరసయ్య గారు, అదేవిధంగా నాయకులు అమ్మాన్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు వేద బాలరాజు గారు, అదేవిధంగా కూడా మల్లేశం గారు, పద్మశాలి నాయకులు, మరి నూతన నాయకులు ఉన్నటువంటి కార్యవర్గము, వేదిక పైన ఉన్నటువంటి మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, వివిధ గ్రామాలను చెందినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు, మరి పద్మశాలి మూర్తిపీఠం పద్మశాలి యువాస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సమాపంగా మరి సంఘం తరఫున మీ అందరికీ నమస్కారం, మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు కొద్దిసేపటి ద్వారా అదేవిధంగా మరి గత సంవత్సరంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ కానీ మరి ఇతర కారణాల వల్ల ఒక సంవత్సరం లేట్ అయింది. ఏమైనా ఒక సంవత్సరం లేట్ అయినా కానీ మరి మార్చిలో ఎలక్షన్ జరుపుకోబడి మరి ఏకగ్రీవంగా మరి డాక్టర్ అన్వర్ సత్యనారాయణ ఎన్నికల అధికారిగా మరి ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా మరి అప్రతంగా ఎదుర్కొన్నటువంటి మిత్రులు దత్తాత్రేయ గారు వారి కార్యక్రమం వల్ల ప్రమాణ స్వీకారాన్ని మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంఘం ఏదైతే ఉందో మన పద్మశాలి జిల్లా సంఘం ముఖ్యంగా ఎన్నో ఆశయాలు ఆశలు ఏదైతే ఉన్నా ముఖ్యంగా 3 పనుల కోసం మనం పనిచేస్తా ఉన్నాం. ఏంటంటే ఒకటి పద్మశాలిల మధ్యన ఒక ఐక్యత తీసుకురావడము, పద్మశాలిలందరినీ ఒకే చిత్రం మీద తీసుకొచ్చి అందరినీ ఒకే తాటిపై ఒకే వేదిక పైన ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి పద్మశాలిలో ఒక నాయకులను డెవలప్ చేసుకోవాలి, నాయకత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఒక గౌరవ విషయం ఏంటంటే పద్మశాలి యువకులకు తమ సంస్కృతి సాంప్రదాయాలను మరి ముందు తరాలకు అందించడానికి సేవా కార్యక్రమాలు చేయడానికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ 3 కార్యక్రమాల మీద మరి ప్రధానంగా దృష్టి పెట్టి మన సంఘం గత 1999లో తీసుకున్నటువంటి ఈ సంఘం 25 సంవత్సరాలుగా మనం పనిచేస్తూ ఇవాళ 26వ సంవత్సరంలోకి అడిగి మరి నూతన కార్యవర్గాన్ని ఏర్పరుచుకుంటా ఉంది. మరి ఏదైతే మనం ఐక్యత గురించి చెప్తా ఉన్నామో ఐక్యతను సాధడానికి ఐక్యతను తీసుకురావడానికి పద్మశాలిలో మరి నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని పద్మశాలిలను ఈ సంఘం పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిజామాబాద్లో ఉన్నటువంటి 900 గ్రామాలు ఉంటే దాదాపు 300 గ్రామాలను ఇవాళ సంఘంలో సభ్యత్వం చేసి ఈ సంఘంలో పనిచేసేటట్టు తీసుకొచ్చినాం. మిగతా ఏదైతే 600 గ్రామాలు ఉన్నాయో చాలా మొత్తం గ్రామాల్లో మన పద్మశాలికి తక్కువగా ఉంది కాబట్టి అక్కడ మన సంఘాన్ని గ్రామ సంఘాలను మనం ఏర్పాటు చేసుకోలేకపోయాము. ఇంకా దీన్ని విస్తృతపరచాలనే ఉద్దేశంతో ఇంకా పనిచేస్తా ఉన్నాము. అదేవిధంగా 36 మండలాలు ఉంటే దాదాపు 24 నుంచి 24 మండలాల్లో మరి మన కార్యాలయాన్ని మండల కార్యవర్గాన్ని మరి ఏర్పాటు చేసుకొని పనిచేస్తా ఉన్నాము. ఈ విధంగా మరి ప్రతి పద్మశాలిని ఈ సంఘంలో భాగస్వామ్యం చేయడానికి మరి పద్మశాలి నిజామాబాద్ జిల్లా సంఘం పనిచేస్తా ఉంది. మరి ఏదైతే లీడర్షిప్ నాయకత్వం మరి పెంచాలనే ఉద్దేశంతో ఏదైతే మన ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా మరి ప్రతి మండల లెవెల్లో మన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఏదైతే కాన్ఫరెన్స్ లెవెల్లో నిజామాబాద్ జిల్లాలోని 5 కాన్ఫరెన్స్ లెవెల్లో మరి కాన్స్టిట్యూషన్స్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మండలానికి మరి గ్రామానికి జిల్లాల మధ్యన ఒక అనుసంధాన సంధానమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో మరి కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా మరి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఖచ్చితమైన అక్యురసీ ఉన్న విధంగా మరి పనిచేస్తా ఉన్నాం. విధానం పద్మశాలి సంఘం ఆ విధంగా పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మన సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఈ సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం మనం ఇవాళ డాక్టర్స్ డే కానీ టీచర్స్ డే కానీ అదేవిధంగా చేనేత దినోత్సవం కానీ మహిళా దినోత్సవం కానీ అదేవిధంగా కొండలక్ష్మి బాపూజీ యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఇతర సేవా కార్యక్రమాలు ఎదుగుదల కానివ్వండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, ఏదైతే సంఘాలు ఆర్థికంగా బలమైనప్పుడు మరి మన కులం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి సంఘము ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద సంఘ భవన నిర్మాణం ఉండాలి, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి సంఘాన్ని ప్రోత్సహిస్తూ మరి మన ఫలితమైనటువంటి మన పద్మశాలి ఏదైతే మార్కండే మందిరంలో ఆ మందిరాల నిర్మాణంలో మరి మన సహాయ సహకారాలు అందిస్తూ జిల్లా సంఘం ముందరికి వెళ్తా ఉంది. గత
గత సంవత్సరం ఏదైతే మరి నిజామాబాద్ బ్రహ్మచారి సంఘం కార్యాలయం ఏర్పడిందో కార్యాలయం ఏర్పడినప్పుడు మరి ఇచ్చండి వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయం మరి ఏర్పడి మనం ఏదైతే ఎన్నికల్లో ఆలోచించినట్టుగా మరి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నా కానీ మనం ముందుగా మరి 3 కార్యక్రమాల మీద ప్రాధాన్యత ఇచ్చి మరి పనిచేసినాం. ఏదైతే 3 కార్యక్రమాలు చేసినామో ఇవాళ చెప్పినామో ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా మరి జరుగుతూ ఉన్నాయి. మరి మార్కొండ మందిరం నుంచి ఆలయం కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, ఆలయం కింద అభివృద్ధి చెందడానికి మరి మార్కొండ మందిరం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పద్మశాలి కులస్తుల యొక్క శ్మశాన వాటి నిర్మాణం జరుగుతూ ఉంది, పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా కళ్యాణ మండపం, మినీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉంది. ఏదైతే నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఏ పనులైతే చేస్తామో అని ముందర వాగ్దానం చేస్తున్నాం, ఖచ్చితంగా ఆ పనులను చేస్తా ఉన్నాం. ఏదైతే ఇన్ని ఐక్యత కోసం పనిచేస్తున్నామో ఆ ఐక్యతను సాధించడానికి కోసం ఇవాళ ఇంతమంది మీ అందరినీ ఇక తీసుకురావాలని ఒక తాడిపై తీసుకురావాలని ఏదైతే మా అభ్యర్థి ఏదైతే ఉందో ఆ ఉద్దేశం కోసం ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మా కార్యాలయం నూతన కార్యాలయం వస్తాము ఆ కార్యాలయం కూడా వారు ఏదైతే పనులు చేద్దామనుకుంటున్నారో వాళ్ళు మీ అందరి తమ పనులు చేసే ప్రాజెక్టులు ఏదైనా కార్యక్రమాలు అలాగే ముందు చెప్తారు. ముఖ్యంగా నా కాలక్రమంలో 2 కార్యక్రమాలు చేయాలని చాలా ఉంటాయి, కానీ నేను అవి చేయలేకపోయినాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నాకు కోవిడ్ కారణంగా కాలం ఊరికనే ఖర్చుపోయింది. ఏదైతే మరి పద్మశాలి కులస్తులు నిజామాబాద్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాంతంలో మరి చాలా వీరవాళ్ళు మరి వారి కుటుంబంలో ఎవరైతే స్వర్గస్థులైతే వారి ఇంటి యజమానులు ఆ ఇంట్లో మరి కార్యక్రమాలు చేసుకోకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. వారి అందరి కోసం ఒక కర్మస్థల్ అంటే కర్మ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని ఒక నా ఆశయం ఉండే. ఖచ్చితంగా ఆశయాన్ని వచ్చే కార్యక్రమం మరి ముందరు తీసుకుపోయి ఆ పని సాధించేటట్టుగా మరి వాళ్ళు చేస్తారని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి సంఘం ఆర్థికంగా బలపడాలంటే నిజామాబాద్ జిల్లా సంఘానికి కూడా ఒక మంచి కళ్యాణ మండపం ఉండాలి. కళ్యాణ మండపం ఎందుకంటే 2 విధాలుగా మరి పద్మశాలి పెద్దలు ఎంపీ కానున్నారు, ఎమ్మెల్యేలు కానున్నారు, వీరందరూ నాకు వీరందరి సహాయ సహకారాన్ని మరి వచ్చే కార్యక్రమము ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. మీ స్ఫూర్తివంతమైన ప్రసంగం అందరినీ కూడా చైతన్యం చేస్తుందని చెప్తూ జై మార్కండేయ. ఇప్పుడు మరి నూతన కార్యవర్గం చేత అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి అవధుల దశరథం గారు, కోశాధికారిగా ఎన్నుకోబడినటువంటి గుడ్ల భువనేశ్వర్ గారు ముందు జాతి ప్రమాణం చేయాల్సిందిగా. ఎందుకంటే ఈ ప్రమాణం అందరి సమక్షంలో పేదలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరి సమక్షంలో చేస్తూ ఉన్నారు. మరి వచ్చే 3 సంవత్సరాల కార్యక్రమానికి మరి ఈ ప్రమాణానికి అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ నేను చదువుతా ఉంటాను, మీ పేరు చేయండి. నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాను. సంస్థ ఆశయాలకు కట్టుబడుతూ క్రమశిక్షణతో నిరంతరం పాటుపడుతూ అంకిత భావంతో సంఘం ప్రతిష్టను, సాంప్రదాయాలను నిష్పక్షపాతంగా ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతూ సభ్యులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా వంతు కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని మార్కండేయ సాక్షిగా మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాము. విద్యుత్ దత్తాత్రేయ గారు, పులిగా మన్మోహన్ గారి చేతుల మీదుగా నామినేటెడ్ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం. దయచేసి మిగతా వాళ్ళతో మీ స్థానంలో కూర్చోండి. పేరు చేర్చండి మరియు పేరు వాళ్ళు నేను నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 2644 శ్రీ నేను నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 2644/99 నందు పద్మశాలి
మీ పదవి చెప్పండి. మీరు మీ పదవి చెప్పండి. బాధ్యతలను స్వీకరించుతున్నాను. జిల్లా పద్మశాలి సంఘం ఆశయాలకు కట్టుబడి సంఘ అభివృద్ధికి నా శ్రేయశక్తుల కృషి చేస్తానని క్రమశిక్షణతో దేహాభావంతో మనస ఆశ కర్మన నిరంతరం అంకిత భావంతో పాటుపడతానని సంఘం మరియు గౌరవ మర్యాదలను కాపాడుతూ జిల్లా పద్మశాలి సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి యుందునని నా యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించునని కుల బాంధవులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని శ్రీ మార్కండేయ మహాముని జై మార్కండేయ జై మార్కండేయ. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంకు వెచ్చించిన సభాధ్యక్షుడు శ్రీ దీకొండ యాదగిరి గారు, ముఖ్య అతిథి శ్రీ ధర్మపూడి అరవింద్ ఎంపీ నిజామాబాద్ గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే నిజామాబాద్ గారు, శ్రీ భూపతి రెడ్డి ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ గారు, శ్రీ ఈరవత్రి అనిల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, శ్రీ పూర్వ మల్లేశం రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ గారు, శ్రీ రాపల్లి గురుచరణం పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షులు గారు, శ్రీ గుద్దేటి నర్సయ్య నిజామాబాద్ పట్టణ సంఘ అధ్యక్షులు గారు, శ్రీ పూర్వం అన్వాడు జిల్లా నిజామాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా నూతన కార్యవర్గ సభ్యులు ఆర్మూర్ నిజామాబాద్ బాల్కొండ బహుజన్ నియోజకవర్గ పద్మశాలి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, ఆర్మూర్ పట్టణ 1-2 పద్మశాలి సంఘ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, కోదల్ పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, నందిపేట పట్టణ పద్మశాలి సంఘము అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ పట్టణంలోని అన్ని తరఫాల అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మరియు జిల్లాలోని అన్ని గ్రామాల పద్మశాలి సంఘాల నుంచి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, కులంపై అభిమానంతో విచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ పత్రికా సోదరులకు స్వాగతం సుస్వాగతం. పూర్వకాలం నుండి జై మార్కండేయ ప్లీజ్ కొంచెం వినండి, అలా చేయకండి ప్లీజ్. పూర్వకాలం నుండి మన పద్మశాలి కులాసులు చాలా తెలివిపరులు, నిజాయితీపరులు, వివిధ గ్రామాలలో చిన్న పెద్ద వ్యాపారం చేస్తూ ఊళ్ళో అందరికీ సహాయ సహకారాలు అందించేవారు. అయితే తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయనే భయంతో లీడర్స్ గా కాకుండా ఫాలోవర్స్ గా ఉంటూ ఎంతో మంది ఇతర కులాల వ్యక్తులకు నాయకులుగా తయారు చేసే వారు మన పద్మశాలిలు. కానీ వీరి సంతానమైన నేటి యువతి యువకులు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నారు. కానీ చాలా కుటుంబాలు చాలని ఆదాయాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వారికి అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. గతంలో ప్రభుత్వ పరంగా ఒక బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు లభించేది. కానీ బీసీ వర్గంలో అనేక ఉపకులాలు ఉండటం వలన అందరికీ రుణాలు తీసుకునే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం ప్రభుత్వం మన కొరకు ప్రత్యేక పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన వేదికపై ఉన్న మన నాయకులందరికీ నిజామాబాద్ జిల్లా సంఘం తరఫున హృదయపూర్వక వ్యక్తిగతంగా నాకు మన కులానికి తెలంగాణ బాపూజీగా పిలువబడే కీర్తిశేషులు శ్రీ కొట్టలక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శనీయులు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బాపూజీ గారు హైదరాబాద్ లో ఎల్ఎల్బి పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1952 నుండి 5 శాతం ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా వివిధ పదవులకు కొనసాగారు.
వారు హుసేన్ సాగర్ దగ్గరలో స్వయంగా నిర్మించుకున్న జల దృశ్యం గృహం నుండే తెలంగాణ ఉద్యమానికి కొనసాగించడానికి అవకాశం కల్పించారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మన డాక్టర్ వనదేవిదాస్ గారిని ఒక్కసారి స్మరించుకుందాం. 25 సంవత్సరాల క్రితం కొండ లక్ష్మణ్ బాబుజీ గారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పద్మశాలిలంతా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన పద్మశాలిలను చైతన్యపరిచి మెంబర్షిప్ డెవలప్ చేసి జిల్లా కేంద్రంలో సంఘ భవనం ఉండాలనే ఉద్దేశంతో తాను ప్రధాన దాతగా వ్యవహరించి ఇతర దాతల సహకారంతో సంఘ భవనాన్ని నిర్మించి వారందరికీ మార్గదర్శిగా నిలిచారు. పదవి కాలంలో ఇక నా పదవి కాలంలో పద్మశాలీల అభ్యున్నతికి మీ అందరి సహకారంతో వివిధ రకాల జైవిక కార్యక్రమాలను గ్రామాన కొనసాగించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా ఆలోచనలకు అనుగుణంగా నేను సాధించాలనుకున్న ఆశయాలను మీ అందరితో పంచుకున్నాను. వీటిలో మార్పులు చేర్పులు లేదా కొత్త ఆశయాలు మీరు సూచిస్తే పాటించడానికి సిద్ధంగా ఉంటాను. వేదిక మీద ఉన్న పెద్దలకు మా యొక్క మనవి ఏమిటంటే, ఇప్పుడు వస్తున్న ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు మేము మద్దతు తెలపాలంటే ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడానికి ఒప్పుకున్న పార్టీకి అభ్యర్థులకు సంపూర్ణ ఏకగ్రీవ మద్దతు ఇవ్వగలమని ఈ సభా సాక్షిగా హామీ ఇస్తున్నాము. అలాగే సంఘ సభ్యులలో మన సంఘ సభ్యులలో అర్హులందరికీ 5 లక్షల నుండి 50 లక్షల వరకు వడ్డీ రుణము ఇప్పించాలని, మరియు వ్యాపారం చేయలేని పల్లెవాసులకు వాణిజ్య పంటల ఉత్పత్తి నిమిత్తం 1 ఎకరం సాగు భూమి ఇప్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో అన్ని కులాలకు కళ్యాణ మండపాలు ఇప్పుడు మాకు కూడా మా పద్మశాలకు 2 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తారని చెప్పి మా కులం తరఫున పూర్తిగా మనస్ఫూర్తిగా మా కులం అందరితో మీ చేస్తూ కోరుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది చివరగా మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మన పద్మశాలి కులస్తులలో ఆర్థికంగా సామాజికంగా బలీయమైన వ్యక్తులు వీరు విశ్వాసంగా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల తరఫున ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తులకు సంఘ పక్షాన పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలుపుతున్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. గౌరవనీయులు ముఖ్య అతిథి లోక సభ్యులైన శ్రీ ధరంపూరి అరవింద్ గారికి మరియు వేదిక అలంకరించిన నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సింగ్ మరియు వేదికపై అలంకరించిన పెద్దలందరికీ ముందున్న సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంత సమయం నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా చేశాను. మరి ఈరోజు పద్మశాలీలు ఒక రాజకీయంలో చాలా ఉన్నారని మీరు అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా ఎన్నోసార్లు ప్రతి పార్టీ మాకు పాటించింది, పనిచేస్తుంది. కానీ చివరకు మాకు పద్మశాలీలు కరెక్ట్ కాదు అని భావం మాత్రం వాళ్ళు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక ఉదాహరణ ఇస్తాను. గతంలో కూడా మేము నిజామాబాద్ రాజకీయం ఎటువంటిదంటే ఎన్నికల్లోనే కొట్లాడుకుంటాం. దాని తర్వాత మేము చాలా ఫ్రీగా ఉంటాం అందరం కలిసి. ఎవరితో కూడా భావోద్వేగాలు ఉండేవి, కలిసిమెలిసి ఉన్నది గంట ఇందు గంట ఇది. మరి ఇలాంటి గంటలో మేము పద్మశాలి చాలా పెద్ద ఎత్తున ఉన్నాం. దాదాపు 3 లక్షల పైన
ఓటింగ్ ఉంది మాది. కానీ మాకు రాజకీయంలో జీరో ఉన్నాం మేము. కార్మికులు ఎవరు ఏంటంటే పద్మశాలను డబ్బులు ఇస్తాము, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఓటేస్తారు, వాళ్ళు పక్కన వస్తారు, మాకు ఓటేయాలని ఆలోచిస్తారు. మళ్ళా పద్మశాల కానీ పద్మశాలను కూడా ఒక వ్యక్తి అన్న మాట కూడా నాకు ఇబ్బంది జరిగే మనుషులు ఉంది. అది కరెక్ట్ కావాలని కూడా నేను అంటాను. మేము ఎప్పుడుసారి మోసం చేయకుండా పనిచేసే వ్యక్తులు మేము. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము పద్మశాలికి నిజామాబాద్ లో 8,50,00,000 రూపాయలు ఇస్తే మేము పూర్తి స్థాయిలో నిజామాబాద్ లోక్సభలో కూడా ఎమ్మెల్యేలకు మేము వేరే ఓట్లు మేము రాష్ట్రానికి ఓటు చేస్తున్నాం. ఎందుకంటే మేము మోసం చేయాలని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు అలా కాకుండా ఒకసారి ఇంతవరకు కూడా ఆ పార్టీ మీద లేదు, ఈ పార్టీ లేదు. మరి మేము గతంలో కూడా ఈ శ్రీనివాస్ గారితో మాకున్న సంబంధాలు ఎక్కడికి ఎవరికి ఎవరు కూడా చాలా తెలియపడుతున్నాం. మేము జిల్లా పద్మశాలి సంఘానికి ఆయన నిధులు అడగలేదు. డాక్టర్ దేవిరాజు గారు పోయి సీనియర్ పైసలు ఇస్తాడు, మన పూజ చేద్దామని చెప్పి అప్పుడు మేయర్ గారు సంజయ్ గారు అయితే తనతో పూజ చేయించి సీనియర్ 5 లక్షలు ఇస్తాను డిక్లరేషన్. సీనియర్ మేము అడగలేదు, మేము డిక్లరేషన్ అయినా తను 5 లక్షల రూపాయలు పెట్టి మాకు మొట్టమొదటిగా జిల్లా సంఘానికి ఇచ్చిన నిధులు కానీ దాని తర్వాత మేము జిల్లా సంఘానికి ఏ రాజకీయ నాయకులు మాకు నిధులు ఇవ్వలేదు. మేము పోతే జిల్లా సంఘమా అట్లా ఏమిటంటే మేము జిల్లా సంఘం మాది లోకసభ ఎలక్షన్స్ లేవా, ఓట్లు లేవా? మీరు ఆలోచించండి. మేము దాదాపు ప్రతి కులానికి నామినేట్ పోస్ట్ ఉన్నాయి, ప్రతి కులానికి డబ్బులు ఇస్తున్నారు, ప్రతి కులానికి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆత్మహత్య సంక్షేమ పథకాలు లేవు, మాకు ఎలాంటి అవకాశాలు లేవు. పద్మశాలి ఇంత పెద్ద ఉన్నది. మనం రాష్ట్ర ప్రభుత్వం పకడించింది పద్మశాలి కార్పొరేషన్ పకడించింది. దాని నిధి ఏంటిది, దాని వ్యవస్థ ఏంటిది, ఎక్కడ లేదు. అది కావాల్సింది నిధులు తీస్తారు. ఆ వ్యవస్థ ఏంటిది కూడా త్వరమైన డిక్లరేషన్ బాధ్యత ఆ పార్టీకి ఉన్నది. దయచేసి మేమేంటంటే బాగుంటున్నచ్చు మనిషి కూడా కోరుతున్నాను. ఏంటంటే మాకు బాగా నాకు ఎలాంటి పనులు ఆలోచనలో నేను అనుకున్నాను కనుక దాన్ని ఆలోచించుకొని మీరు ఏ విధంగా తీసుకుంటూ చేసేవాళ్ళు కోరుకుంటూ మరి మా జిల్లా సంఘానికి వచ్చేసరికి ఈరోజు గ్రామ మండల నియోజకవర్గం దాని తర్వాత దర్గా సంఘాలు ఈ దాదాపు మొత్తం కమిటీ వాళ్ళం మేము కేవలం కార్యవర్గంలో సమావేశం మొత్తం జనాభాలో కాదు. ఎందుకంటే కేవలం అధ్యక్షులు కార్యదర్శులు పిలిపించే ఈ సమస్యను ఏర్పడేది కేవలం మా జిల్లా కార్యవర్గంతోనే ఏర్పడింది. ప్రతి ఓటర్స్తో కాదు కనుక మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే నిజామాబాద్ జిల్లా ఇంత స్టాండర్డ్ ఉందో మీరు ఒకసారి ఆలోచన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అలాగే తెలియజేస్తున్నాను. నిజామాబాద్ శాసనసభ్యులు ధన్బాద్ సురన్న గారికి పట్టణ పద్మశాలి తరఫున నా వినతి ఏమనగా త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్ కేటాయించి అలాగే ఇదివరకు మేయర్ పదవి మా పద్మశాలికి రానందున జరగబోయే మేయర్లో కూడా మా పద్మశాలికి కేటాయిస్తారని అలాగే కళ్యాణ మండపం కూడా స్థలంతో పాటు నిధులు కూడా ఇస్తారని ఆశిస్తూ పద్మశాలి తరఫున వేడుకుంటున్నాం. ఈరోజు ఈరోజు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథి చేసినటువంటి గవర్నమెంట్ పెద్దలు ధర్మపురి అమిత్ గారు లోకసభ సభ్యులు నిజామాబాద్, అలాగే నిజామాబాద్ శాసనసభ్యులు గంటా సూర్యనారాయణ గారు, అలాగే నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు, అలాగే మా పద్మశాలి ముద్దుబిడ్డ మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ ఈరోజు అనిల్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ భీమారెడ్డి అభ్యర్థి గారు లోక్సభ అభ్యర్థి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఘోషి గారికి, మా జిల్లా గౌరవ అధ్యక్షులు యాదగిరి సార్ గారికి, నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు బిట్టు దత్తాత్రేయ గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న పద్మశాలి కులగౌరులందరికీ పేరు పేరున నమస్కారాలు. జై మార్కండేయ. అందరూ చెప్పిన తర్వాత మేము ఒకటే కోరుకునేది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దయచేసి ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నా, ఎంపీసీ కానీ రాజ్యసభ కానీ మా పద్మశాలి గుర్తుకు లేనటువంటి అనిల్
గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మా ఈ వేదికను కోరుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక సీనియర్ ఆయనే కాబట్టి. అలాగే మాకు నిజామాబాద్ అర్బన్లో సుమారు 40-50 ఓట్లు ఉన్నాయి. మాకు ఏ పార్టీ గుర్తించలేదు. అన్ని విధాలు ఎమ్మెల్యేగా అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, వేరే పార్టీ వాళ్ళు కూడా మాకు ఇక్కడ రానియలేదు. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో అన్ని పార్టీ వాళ్ళకు ప్రభుత్వ స్థానం కల్పించి మాకు గౌరవ మర్యాద ఇస్తామని చెప్పి నేను ఈ సమావేశంగా తెలియపరుస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో జడ్పీటీ స్థానాలు ఉన్నాయి కాబట్టి పెద్దలందరూ దయచేసి మా పద్మశాలి కులాన్ని గుర్తించి మన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో సుమారు 2,50,000 నుంచి 3 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ వేదిక నుంచి మీకు మనవి చేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మా అభివృద్ధికి హామీ ఇచ్చి మాకు నిజామాబాద్ జిల్లాలో చెప్పుకున్నామని ఒక కళ్యాణ మండపం నిరాదన అన్ని కులాల వారికి ఉన్నాయి. ఇది మంచి గుర్తు చేసుకుని అన్ని పార్టీలకు నేను విన్నపం చేస్తున్నా. మాకు గత ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు, 1 లక్షలు ఇస్తామని లాస్ట్ మినిట్లో ఒక పొద్దున్నలో ఆగిపోయింది. దాన్ని మళ్ళా ఐలోపం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు మీరు ముందుండి దాన్ని మనకు 1 ఎకరాల భూమిని ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తే నగరంలో మంచి కళ్యాణం కట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సభ ఏదో మీ ముందు మీరు మా ఉత్తర మా కాంగ్రెస్ పక్షంలో లీడర్ ఒకటే, ప్రభుత్వం అదే ఉంది. కాబట్టి మా ఆశయాలను పద్మశాలి యొక్క ఆశయాలను మమ్ము చేస్తారని చెప్పి మీరు గుర్తిస్తారని చెప్పి ఈ వేదిక నుంచి మేము అభ్యర్థిస్తున్నాం సార్. అలాగే రాబోయే నిజామాబాద్ అన్ని మండలం వచ్చిన వారు ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్ కూడా మీరు సిద్ధంగా మీరు సిద్ధమైతే పార్టీ టికెట్ ఆడవచ్చు. మనం సిద్ధంగా వాదించే వాళ్ళ టికెట్ ఇవ్వరు. కాబట్టి దయచేసి మీరు అన్ని మండలాల ప్రతినిధులు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు సిద్ధం రండి. మనకి కార్పొరేషన్ ఎలక్షన్ కూడా ఇక్కడ ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళు కూడా మొత్తం నగర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ సంప్రదిస్తే మనం ముందు తీసుకోవడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. జై మార్కండే. ధన్యవాదాలు అధ్యక్షుల గారు. మరి వారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గౌరవ అధ్యక్షులు యాదగిరి గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దత్తాత్రి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాను గారు, కోశాధికారి భూమేశ్వర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతల గంగదాస్ గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ, జిల్లాకు చెందిన వివిధ మండలాల అధ్యక్షులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, నా సోదరుడు ఎమ్మెల్యే ముహమ్మద్ రెడ్డి గారు, గోష్ఠే యాదగిరి గారు, కాయలపై బృందాన్ గారు, వేదికపై హాజరైన దాబా నర్సయ్య గారు, నా పద్మశాలి కుల బాంధవులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం మీ అందరినీ ఈరోజు కలుసుకోవడం. ఇంత పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుంచి తరలివచ్చి పద్మశాలి సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం నేను అనుకుంటున్న ఏదో పదవి స్వీకరణ చేసి ప్రమాణ స్వీకరణ చేసి అన్నం తినేసి కూడమనుకోవడానికి కాదని దీని సమావేశం ముఖ్య ఉద్దేశం మన హక్కులను మనం సాధించుకోవడం. ఈ రాష్ట్రంలో బడ్జెట్లో మన వాటా సాధించుకోవడం, రాజ్యాధికారంలో మన వాటా ఎంత అని ఎప్పుడు చర్చించుకోవడం. కోర్టుల మహాసభ దానికి నిదర్శనం. ఆ రోజు
మన ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నారాయణ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున కనీవిని రీతిలో కోర్టుల మహాసభ జరుపుకుంది. ఆ రోజు మనందరం మాట్లాడుకున్నాం, ఏ జాతికైతే రాజకీయంగా అస్తిత్వం కోల్పోతుందో, ఎందుకు ఆ రోజు మాట్లాడుకున్నామనంటే రాజకీయ అస్తిత్వం గురించి. పోయిన శాసనసభలో ఒక్క సభ్యుడు కూడా మనకి పద్మశాలి కులబంధుడు ఎవరు ఒక సభ్యుడు కూడా పోయిన శాసనసభలో లేదు. దానికోసం అంత పెద్ద ఎత్తున సభ పెట్టుకొని మనం రాజకీయ అస్తిత్వం కోల్పోయినాం. రాజకీయ అస్తిత్వం కోల్పోయిన ఏ జాతి అయినా కానీ ఈ భూమి మీద బతుకున్న చచ్చిన శవంతో సమానమని అన్నాడు చెప్పి. సరే, మన అదృష్టం కూడా చిన్న పదార్థకాలు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఒక శాసనసభ్యుడైతే మనకున్నాడు. ఏదేమైనప్పటికీ మనం నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉండాలి. రాబోయే ఎన్నికల్లో నీకు 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాల కాలంలో మన రాజకీయ అస్తిత్వం గురించి పోరాటం చేస్తూనే ఉండాలి. మనం నాయకులను తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. బడ్జెట్లో మన వాటా కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై. ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు సాగుతారని, మీరు పోరాటం చేస్తారని, రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా పద్మశాలీలు పోటీలో ఉంటారని, నాయకులుగా తయారవుతారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కృషి చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు తప్పకుండా మనకు ఉంటాయని, మేము కూడా పద్మశాలీలు రాజకీయంగా ఎదగడానికి రాబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా ప్రాధాన్యత కల్పించడానికి ప్రయత్నం చేస్తానని ఈ వేదిక సాక్షిగా జీవన్ రెడ్డి గారు మరి భూపతి రెడ్డి గారు సమక్షంలో నేను మీ అందరికీ హామీ తెలుసు. అదేవిధంగా ఇది రాజకీయ వేదిక కాకపోయినా కానీ ఏం చేస్తున్నామో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మనిషిగా వచ్చిన కాబట్టి, ఒక వ్యక్తిగా వచ్చిన కాబట్టి చెప్పడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి కృషితో పద్మశాలీల కోసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్పొరేషన్ల ద్వారా నిరుపేద పద్మశాలి యువతకు వాళ్ళ ఉపాధి కోసం సబ్సిడీ లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయవచ్చు. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవడానికి తప్పకుండా కృషి చేస్తుంది ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో వాళ్ళని ఆదుకుంటారని చెప్పి కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేయవలసింది. నిన్న కాకుండా మొన్నటి వరకు పాలించిన పార్టీ 2-3 నెలలు కూడా కుదురుకోకుండానే కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి దృష్టి సారించకుండానే ఇప్పుడు ఆ పాలించి 10 ఏళ్ల కింద పాలించిన పార్టీ ఇప్పుడు విమర్శలు చేస్తుంది. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి నేను అదే పార్టీని ఆ నాయకులను అడుగుతున్నా, మరి 10 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రు? మరి మీరు 10 ఏళ్ళు చేయకపోతున్నా ఈ 4 నెలల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించవచ్చు. వాళ్ళ గుండె మీద చేసుకొని విమర్శించదలుచుకుంటే విమర్శించవచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకొని విమర్శిస్తే మంచిదని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నారు. తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మికులను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుందని, రాబోయే కాలంలో వాళ్లకు పూర్తి ఉపాధి కల్పిస్తుందని ఈ వేదిక నుంచి మేమందరం కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గారు అదే చెప్పి పంపించారు, అక్కడ ఉన్న మీ పద్మశాలీలకు హామీ ఇవ్వాలి, తప్పకుండా చేనేత కార్మికులకు చేనేత వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి హామీలు తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం. కాబట్టి మిత్రులారా, వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ వేదిక కాకపోవచ్చునని మీ అందరినీ కూడా రేపు
ఆలోచించి లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించి ముందుకు సాగాలని మరొకసారి విన్నపిస్తూ మరి సందర్భంలో మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరొకటి ముఖ్య విషయం ఏంటి అంటే నాకు నా కులబాంధవులు చెప్పారు, నిజామాబాద్ పట్టణంలో 2 ఎకరాల భూమి ఇవ్వమని. తప్పకుండా 2 ఎకరాల భూమి ఇచ్చి 5 కోట్ల నిధులు కూడా సమకూరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై మార్కండేయ. జై మార్కండేయ. ధన్యవాదాలు. 5 కోట్ల రూపాయలతో పాటు కూడా 2 ఎకరాల భూమి కూడా మన కోసం ఇస్తారని మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న అనిలన్న హామీ ఇచ్చారు. దానికి ఒకసారి మనం గట్టిగా చెప్పడంతో అభినందనలు. ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, జిల్లా పట్టణశాల సంఘ అధ్యక్షులు విద్యుత్ దత్తాత్రేయ గారిని సభ్యులు సమావేశ ముఖ్య అతిథులైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు ధర్మపురి అరవింద్ గారు, సమావేశంలో పాల్పంచుకుంటున్న నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు నిజామాబాద్ శాసనసభ్యులైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, మా మిత్రుడు మీ మినరల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా మరి బాధ్యత చేపడుతున్నటువంటి వీరవతిని అనిల్ గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ వర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవులు, పెద్దలు, నిజామాబాద్ జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి పద్మశాలి సోదరులు, మా తల్లులు, ఆడపిల్లలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా సమాజంలో పద్మశాలి సోదరులకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పి మరి ఏ విధంగా అయితే సమాజానికి పట్టే అన్నం పెట్టేటువంటి మరి బాధ్యత నిర్వర్తిస్తున్న రైతాంగం ఒకవైపు ఉంటే, అదే సమాజంలో పౌరులకు అందరికీ కూడా శరీరానికి కప్పుకునే విధంగా, మానానికి కప్పుకునే విధంగా పంటను అందించేటటువంటి మరి ఆ గొప్పతనం ఏదైతుందో పద్మశాలి నేతలు అని చెప్పడం తప్పడానికి. అంటే వాస్తవంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు ఎందరో మహానుభావులు త్యాగాలు చేస్తే అందులో ముందు వరకు నిలిచింది పద్మశాలి సూత్రం అని చెప్పండి. పెద్ద కొండాలక్ష్మణ్ బాబుజీ గారు మన దేశ స్వాతంత్రం కొరకు మన జాతిపిత బాబుజీ గారితో అడుగులు నడిచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా తదుపరి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు మరి అలాగే నైజాం విముక్తి కొరకు ఏదైతుందో పోరాటం చేసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు చెప్పడం తప్పదని చెప్పండి. తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మరి 1969 నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు కూడా అకుంఠిత దీక్షతో ఏ విధమైనటువంటి పదవిని కాంక్షించకుండా ఉద్యమించినటువంటి ఏకైక నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు చెప్పి చెప్పాలి తప్పని చెప్పండి. అన్న మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ మంత్రి ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొరకు వారి పదవి త్యాగం చేస్తే చివరికి అంటూ ఏ విధమైన పదవిని ఆకాంక్షించకుండా మలిదశ ఉద్యమంలో ఢిల్లీ నగర వీధిలో జన్పథ్ దగ్గర ఎన్నికలు కొరిగేటువంటి చెల్లిలో 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఎదుగుతుందో నిరాహార దీక్ష చేసినటువంటి దీక్షా పరుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు చెప్పి తప్పని మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మరి కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఎక్కడా చెప్పారంటే మన కేసీఆర్ గారు ఏదైతుందో మరి జన దృశ్యాన్ని ఏదైతుందో మరి అలాంటి తెలంగాణ రాష్ట్ర కార్యాలయ భవనం ఏదైతుందో ఉద్యమాన్ని ఆరోగ్యం చేసినటువంటి
వాళ్ళ నాయకుడు కొండాల్సిన బాబుజీ గారు అని చెప్పంటుండే. అటువంటి కొండాల్సిన బాబుజీ గారు తెలంగాణ చరిత్రలో వారి స్థానం ఏదైతుందో రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పంటున్నారు. రాబోయేటువంటి విద్యార్థులకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర సాధనలో, దేశ స్వాతంత్ర ఉద్యమంలో, హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో, నైజాం విముక్తి పోరాటంలో ప్రధాన ముందు అడుగులు ఇచ్చినట్టుగా కొండాల్సిన బాబుజీ గారి జీవిత చరిత్ర యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శం ఏర్పడే విధంగా పాఠ్యాంశాలు చేసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని ఈ అంశాన్ని ఎత్తుకొని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రేపు రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుండి దీని పాఠ్యాంశాలు చేకూరుతుందని చెప్పని ప్రముఖంగా నేను మనం అట్లా ఇవాళ ఏ విధంగా జాతి పితగా మహాత్మా గాంధీ గారికి కీర్తించబడుతుందో ఈ విధమైనటువంటి స్వభావాపేక్ష లేకుండా తెలంగాణ సాధన ఉద్యమించినటువంటి నాయకుడు కొండాల్సిన బాబుజీ గారు కాబట్టి మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో జాతి పితగా పిలువబడినటువంటి యొక్క అర్హత ఉంది అంటే కేవలం కొండాల్సిన బాబుజీ గారి చెప్పాలి తప్పని చెప్పంటుండే. మా మిత్రుడు అనిల్ గారు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు చెప్పంటుండే. గ్రామీణ శాసనసభ భూపతి గారు చెప్పంటున్నాను. వీళ్ళు కొండాల్సిన బాబుజీ గారు ఏదైతుందో తెలంగాణ జాతి మీద గుర్తింపు చేయబడే విధంగా ఏదైతుందో వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయించడానికి మనందరూ కూడా కలిసిగా ముందు రావాలని అనుకుంటున్నాం చెప్పండి. దయచేసి ఈరోజు వాస్తవంగా పద్మశాలి సమాజంతో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పండి తప్పదని చెప్పండి. అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వం మీద కానీ ఏదైతుందో కులవృత్తుల ప్రోత్సాహం కల్పింప చేయాలని చెప్పి భావిస్తున్నప్పటికీ పద్మశాలి సమాజానికి ఏదైతుందో మన ఆశించిన సహాయ సహకారాలు అందించే లేకపోతున్నాం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దానికి కారణాలు ఏదైనా కావచ్చు. ఒకప్పుడు మన వృత్తి నేత వృత్తే. మరి నేత వృత్తి అనేది ఏదైతుందో ఒక విధంగా దాని గుర్తింపు తగ్గిపోయింది. దాని స్థానం ఏదైతుందో పౌరుల నుంచి వచ్చినాయి. పౌరుల స్థానం ఏదైతుందో ఈ ఆధునిక యుగంలో యాంత్రికమైన ఒక భావంతో ఏదైతుందో నీళ్లు పట్టొచ్చు. ఈ నీళ్లు పట్టడం ఏదైతుందో నేత పట్టకి ఏదైతే గుర్తింపు తగ్గిందని చెప్పండి. దీనిలో పద్మశాలి సమాజానికి కులవృత్తి పాలకి ఏదైతుందో ప్రోత్సాహం కొంత తగ్గిపోయింది. ఈ మాత్రం ఏదైతుందో ఉపాధి పొందగలుగుతున్నారో చెప్పండి. మీలో ఉండే ప్రతిభతో ఏదైతుందో విద్యలో మీకున్నటువంటి నైపుణ్యంతో విశ్వస్తాశక్తులతో ఏదైతుందో వీళ్ళకి ఉద్యోగపరంగా మీరు ముందుకు పోగలుగుతుందో చెప్పంటున్నాను. పద్మశాలి సేవా సమాజంలో నిరుద్యోగ యువత మన భవిష్యత్తులో ఉపాధికి సంబంధించి ప్రస్తుతం అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్ విధానంలో మన ఏదైతే దాదాపు 50% 15 వర్గాల సమాజంలో ఆ 15 వర్గాలు కల్పించబడిన రిజర్వేషన్ శాతం వీళ్ళకి 20% ఉంది. వీళ్ళు ఎంతవరకైతే ఆ రిజర్వేషన్ శాతాన్ని పెంచి మరి 15 వర్గాలు మరింత ప్రోత్సాహం కల్పింపజేయబడే విధంగా విద్య కానివ్వండి, ఉపాధికి సంబంధించే కానీ ఆ బాధ్యత నిర్వర్తింపజేసిన ఒక బాధ్యత ప్రభుత్వాలు సవినయంగా మనం చేస్తూ చెప్పండి. భవిష్యత్తు కాలంలో 15 వర్గాలు ఎదురగాలని చెప్పంటున్నాను. పద్మశాలి సమాజంతో పాటు నిరుద్యోగ యువతకు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి రిజర్వేషన్ ప్రోగ్రాం మరింత పెంపొందించే ఆవశ్యకత ఉందని చెప్పని ఈనాడు సమావేశం సభ్యులుగా మనం చేస్తూ చెప్పంటున్నాం. మనందరూ రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాం. ఇది రాజకీయాలు వేదికలు భావించడం లేదు. ఎవరు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ 15 వర్గాలు ప్రోత్సాహం చేయబడే విధంగా మనకు ఆలోచన విధానం ఏదైతుందో ముందు పోతున్నటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తూ చెప్పంటున్నాం. మీతో అనిల్ గారు ఏదైతుందో వీళ్ళు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం ఉన్నా వీళ్ళ కులాలకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో సరిపోదు. కార్పొరేషన్ ఏర్పాటుతో పాటుగా కార్పొరేషన్ కావాల్సిన నిధులు సమకూర్చబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో వారి ఉన్న కులవృత్తులు నిరుద్యోగ యువత ఏదైతుందో ప్రోత్సాహం కల్పింప చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా పద్మశాలి కార్పొరేషన్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
కోట్లు కేటాయింపు చేస్తేనే కానీ మన పక్కన నిరుద్యోగ యువతకు మరి స్వయం ఉపాధి కల్పాలని చెప్పంటున్నాం. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కావు, మన హక్కులు అందిస్తాయి. దానితో స్వయం ఉపాధి మార్గాలు ప్రధానం చెప్పంటున్నాం. ఆ స్వయం ఉపాధి మార్గాలు పొందడానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం పొందడానికి కొరకు పద్మశాలి కార్పొరేషన్ ఏదైతుందో జనాభా పరంగా అతిపెద్ద సమాజం పద్మశాలి. మనకు పద్మశాలి సమాజానికి తోడు ఉండడానికి కనీసం 1000 కోట్ల కానీ కేటాయించేటటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని ఈయన సభాపతి చెప్పండి. అట్లా నిజామాబాద్ పట్టణానికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో పద్మశాలి సేవా సమాజం మరి అటువంటి సమాజ ఆర్థిక అభివృద్ధి కొరకు చేపట్టిన కార్యక్రమంతో పాటుగా సాంకేతిక సమస్యలు కూడా మిత్రులు సమర్థించడం జరిగింది. ఆ సాంకేతిక సమస్యలు నిర్ణయించిందో మార్కెట్ దేవాలయం సందర్శిస్తున్నది. మార్కెట్ దేవాలయం సందర్శించిన సందర్భంగా నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి పద్మశాలి సంఘ అధ్యక్షుడు మరి నిర్మాణం చేపట్టినటువంటి యొక్క సామూహిక భవనానికి కొంత నిధులు కొరతతోని దాన్ని పూర్తి చేసుకోలేకపోయి చెప్పి నిజామాబాద్ పట్టణంలో నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క పద్మశాలి సామూహిక భవనం నిర్మాణం పూర్తి చేసుకోవడానికి నిధులు సమకూర్చమే కానివ్వండి, దాంతో పాటు వ్యక్తులు పేర్కొన్నట్టు జిల్లా స్థాయిలో కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. జిల్లా స్థాయిలో నిర్మాణం చేసుకోవాల్సినటువంటి కళ్యాణ మండపాన్ని అందించేటువంటి స్థల ఏర్పాటు ఇది అనిల్ పేర్కొన్న ఇప్పుడే ఆ స్థలం ఏర్పాటు చేయడానికి కానీ కల్పించడానికి కానీ దాని నిర్మాణానికి కావాల్సిన నిధులు సంబంధించే కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉందని చెప్పంటున్నాను. మీ ధ్వనిలో ఏదైతే చేపట్టబోయేటటువంటి కార్యక్రమానికి నేను ఏదైతే సంపూర్ణంగా వాళ్ళకి అండగా నిలబడే విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన కళ్యాణ మండపం నిర్మాణానికి కావాల్సినటువంటి స్థల సేకరణ కానీ దానికి కావాల్సిన నిధులు సమకూర్పే కానీ కల్పింప చేయడానికి నేను వారి తోడుంటానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తూ రాజకీయ పదవులు వాస్తవంలో కూడా పద్మశాలి సమాజానికి సంఖ్యాపరంగా లభించినటువంటి అవకాశాలు లభిస్తలేదు. వాస్తవం చెప్పంటున్నాయి. మీకు అనిల్ గారు స్వయం ప్రతిభ గల నాయకుడు అని చెప్పంటున్నాయి. ఎందుకంటే ఈ మాట అంటే 2009లో మన కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ మధ్య ఏదైతుందో ప్రజారాజ్యంగా చెప్పినటువంటి ఒక పాల్గొండ శాసనసభ్యుడు మిత్రుడు అనిల్ గారు అని చెప్పంటున్నాయి. మీరు సూచించినట్టు అది ఎన్ని కానివ్వండి వారితో పాటుగా ఇతర ఎవరికి అవకాశాలు వచ్చినా కానీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి యువకులు రాజకీయ చైతన్య కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడానికి ఏదైతుందో నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా వంతు యొక్క సలహాగా సూచనగా నేను చేయడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తూ మరి కొద్ది సమయం కల్పింపజేసినందుకు మా మిత్రులకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నాను. వాస్తవంగా ఇతర కార్యక్రమాలు పాల్గొనుతున్నది. నేను ముందస్తుగా మాట్లాడి అందరూ పొందాలని భావనతో మాట్లాడుతున్నా. దయచేసి ఏదైతుందో మీరు అనుమతిస్తే భూపతి గారు మరి ఇతర రూరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రు. మీరు అనుమతిస్తే మాకు మీరు ఎప్పుడైనా ఏ సందర్భంగానైనా కానీ ఏదైతుందో పద్మశాలి సేవా సమాజానికి సంబంధించిన ఇతర కానీ ఏదైతుందో ఒక పౌరుడు ఏదైతుందో నాకున్నటువంటి ఒక అనుభవంతో మీ తోడుగా జరుగుతుందని చెప్పి కూడా సభాపతిని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. హామీలు నెరవేర్చడం కూడా వారి వెంట ఖచ్చితంగా వెంటబడదాం. ఇప్పుడు మోస్ట్లీ అడిగే గారు మన పద్మశాలి సంఘం రాష్ట్రానికి దయచేసి అన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం 2 నిమిషాలన్నా దయచేసి అనేక భావించవద్దు. 2 నిమిషాల తర్వాత భూమిరెడ్డి గారు మాట్లాడతారు. 2 నిమిషాలు ప్లీజ్. వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్ గారు మరి అదేవిధంగా పట్టణ సంఘం అధ్యక్షులు ఈ కార్యక్రమంలో రాజకీయంగా పాల్గొన్నటువంటి జీవన్ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఎంపీ గారు అనిల్ గారు అరవింద్ గారు అదేవిధంగా నూతన కార్పొరేషన్ చైర్మన్ వీరభద్రి అనిల్ కుమార్ గారు మరి వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పద్మశాలి
కుల బాంధవులందరూ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తాం. ఈనాడు పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నిట్లలో ముందున్నారు, కానీ ఒక రాజకీయంలో ఎంతబడుతారు. అది కొత్త కాదు, ఇది బాగా ఫలమే. ఇది మరి దీనికి మనలు ఎందుకు ఎంతబడుతుంది అనడానికి ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం నిజాయితీ ఉండడంతో ఎంతబడ్డం. నేను గ్రహించింది మొత్తం ఒకటే, నిజాయితీ ఉన్నాం మనం ఎంతబడ్డం. ఈనాడు చూస్తే మన గోరుగా పెద్ద బహిరంగ సభ వెళ్ళాక మన గోవ శ్రావణ్ గారికి, డాక్టర్ శ్రావణ్ గారికి ఒక ఎమ్మెల్యేని గెలిచింది. ఇస్తే మనకున్నటువంటి ఎమ్మెల్సీ ఉల్టా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఎవరికి మనకి శత్రువు అంటే మనమే శత్రువు. ఈ విధంగా మనం రాజకీయం చేస్తున్నాం కాబట్టి ఎంతబడి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈనాడు చూస్తే ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చూస్తే 2018లో 2 గంటల బాబు కేసీఆర్ మాతో చర్చ చేసి 2 గంటల బాబు చర్చ చేస్తే ఎంతసేపు పని చెప్పిందే ఈనాడు, కానీ మనం చెప్పిందే మేము ఎన్ని చెప్పినాం. శైలజ రామయ్య గారు మాకు కులానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, చేనేత కార్మికులకు ఏం చేస్తున్నారు అంటే చాలా మంచి ఆఫీసర్, అటువంటి ఆఫీసరు తెలంగాణలో ప్రభుత్వంలో ఇవ్వలేరని చెప్పాడు. మరి ఎన్నికలు ఎప్పుడైతే దాదాపు చేనేత సంఘ ఎన్నికలు 7-8 ఏళ్ళు అవుతుంది, ఎన్నికలే జరగలేదు. మరి దానికి ఉన్నటువంటి పాలక వర్గము ఆప్కో డైరెక్టర్లు ఉంది. మరి డెస్కో డైరెక్టర్లు కావాలి కదా, డెస్కో డైరెక్టర్లు లేదు, ఏం లేదు, మొత్తం ఉన్న కమిటీనే రద్దు చేసాడు. మాటలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాకు కూర్చుంటే పెట్టి 2 ఎమ్మెల్సీలు ఇస్తా, ఒక రాజ్యసభ ఇస్తా, మీరు చాలా పైసలు ఖర్చు లేకపోతే మీకు పదవులు ఇస్తా అని చెప్పాడు. మరి పదవులు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు, కలిసిన ముచ్చట కూడా లేదు. ఆయన మాత్రమే ఎమ్మెల్యేనే కలవకపోతే మనల్ని కలుస్తాడు. గంగ దాటినాక ఏమో అన్నట్టు ఆ అవసరం ఉన్నప్పుడే పద్మశాలి కులం యాడికి వచ్చింది, కానీ మిగతా యాడికి రాలే. ఈనాడు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 3-4 నెలలు వచ్చినాక మనకు కులగణన అనేది చాలా ఇంపార్టెన్స్ అయిన సబ్జెక్ట్. అది ఇవాళ ప్రభుత్వము ప్రత్యేక చొరవ తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసారు. మరి అదేవిధంగా పద్మశాలి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నా. మనం ఈనాడు మన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ అడిగారు, సుమారు 3 లక్షల ఓట్లు ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మనకి ఎమ్మెల్సీ పెద్ద సమస్య కూడా కాదు. ఎమ్మెల్సీ కానీ మరి అదేవిధంగా 2 ఎకరాల స్థలము, 5 కోట్ల రూపాయల నిధులు, వాళ్ళు కూడా పెద్ద సమస్య కాదు. మనం ఎంటుండి ప్రయత్నం చేస్తే, ఏదైనా ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. కానీ మనం ఈనాడు అది మర్చిపోతే మాత్రం సాధ్యం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మనం మీరందరూ ప్రయత్నం చేయండి, తప్పకుండా ముఖ్యమంత్రి దానికి పోదాం, కూర్చుందాం, మనకు పని ఎట్లా కాదో చూద్దాం. మరి ఎవరైనా ఏ నాయకుడైనా మనకు పని కావాలంటే మనం ఎంతబడి తిరిగితేనే అవుతుంది, లేకపోతే లేదు. టైం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా, టైం తీసుకోకుండా ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గము, మరి గౌరవాధ్యక్షులు దీకొండ యాదగిరి గారు, మరి అదేవిధంగా అధ్యక్షులు దత్తాత్రి గారు, వారి కుల్గం హనుమాన్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, వారి కార్యవర్గాన్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ధన్యవాదాలు యాదగిరి గారు. వారికి ఆత్మీయ సత్యాన్ని అందించాల్సింది నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం బాధ్యతలు కొడుతూ ఇప్పుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి వైద్యుడిగా తన వృత్తిని కొనసాగిస్తూనే మరి వైద్య రంగంతో పాటుగా
రాజకీయంగా మన నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నాతో పాటు వచ్చినటువంటి మరి సభాధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు డికొండ యాదగిరి గారికి, అధ్యక్షుడు ఇతరంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు దత్తాత్రి గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు అమ్మడు గారికి, ప్రధాన కార్యదర్శి దశరథ్ గారికి, కోశాధికారి భువనేశ్వర్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మిత్రుడు సింధర గంగారాజు గారికి, మరి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి యాదగిరి గారికి, మరి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అరవింద్ గారికి, మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మిత్రుడు నా సహచరుడు మరి అర్బన్ శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరి అనిల్ గారికి, గురుచరణ్ గారికి, తాహిర్ నందాల్ గారికి, మరి పేరు పేరున ఇక్కడ ఉన్న ఉన్నటువంటి సోదరులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి వివిధ మండలాల నుండి జిల్లా నుండి వచ్చినటువంటి పద్మశాలి సోదరులకు, సోదరులకు అందరికీ కూడా నమస్కారం. నిజంగానే నాకు పద్మశాలితో చాలా సంబంధాలు ఉన్నాయి. నాకు ఆక్టర్గా నాకు డాక్టర్ సుభాష్ గారు కానీ, మరి అదేవిధంగా పెద్దలు శ్రీహరి గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నటువంటి పెద్దలు కొండా లక్ష్మీ బాబూజీ గారు నేను చూడలే కానీ ఆయన ఆఫీస్లో మాత్రం అక్కడ దురదృష్టంలో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసాను. ఇప్పుడు ముందే వాళ్ళ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. మరి వాళ్ళ ఆఫీస్లోనే తెలంగాణ ఉద్యమం రెండో విడత స్టార్ట్ అయింది. అక్కడ మేము అక్కడ యాక్టివ్గా ఉన్నాం. అప్పుడు టీఆర్ఎస్లో ఉండే. అదేవిధంగా పెద్దలు దేవదాస్ గారు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆయన చాలా పెద్ద డాక్టర్ నిజామాబాద్. మేము అందరం అనుకునే వాళ్ళు డాక్టర్ అయితే నిజంగా దేవదాస్ గారు ఉండాలి, చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు కూడా మరి అసలు వైద్యులు అట్లనే ఉండాలన్నది పేదవారికి ఎవరు వెళ్ళినా కానీ డబ్బులు ఎంత ఇచ్చినా తీసుకొని తీయకుండా మరి సర్జరీ చేసినటువంటి గొప్ప వ్యక్తి దేవదాస్ గారు. ఆయన సంతాప సభలో అటెండ్ కావడం జరిగింది. వాళ్ళ కొడుకు అఖిలేష్ కూడా నాకంటే ఒక 2 years జూనియర్. మేమంతా గాంధీ మెడికల్ కాలేజ్లో మేము అందుకు కాలేజ్ పెట్టాం. ఆయన కూడా అనుకోకుండా సర్వీసులు అయినా. ఈ విధంగా చాలా మంది గురుచరణ్ గారు కానీ ఇంకా చాలా మంది నాకు మంచి హనుమాన్ గారు లంచం కూడా నాకు సుపరిచితులే. మరి ఈ సందర్భంగా ఈ నూతన కార్యాలయానికి ఎన్నుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తప్పకుండా పద్మశాలి ఇళ్లకు వాటి సంఘానికి అన్ని కూడా సేవలు చేస్తూ మరి మీ యొక్క కులాత్మక అభివృద్ధి కొరకు పనిచేస్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలుసుకుంటా చెప్తూ మరి ఇక్కడ కొన్ని సమస్యలు పెట్టారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసలు ఎవరు ఊహించలేదు. నాకు తెలిసి మీరు కూడా అడగలేదు. పద్మశాలి సంఘంలో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా పద్మశాలి కార్పొరేషన్ కావాలని అడగలేదు. కానీ మరి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదే ఎందుకంటే ఒక్కొక్క కులాలకు సంబంధించినటువంటి వృత్తిపరంగా కానీ వాళ్ళ అవసరాలు వేరే వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నిధి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే ఇవాళ మీ జనాభా మీదుగా చూస్తే చాలా మంది కదా మరి అసెంబ్లీలో ఉండాలి. కానీ దురదృష్టంగా లేరు. కానీ అయినా కానీ మా అన్నయ్య మా సోదరుడు మరి ఆయన ఎందుకు అవకాశం రాలేదో నాకు కరెక్ట్ తెలియదు. కానీ మరి మినరల్ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి కూడా మరి కాంగ్రెస్ పార్టీ గౌరవించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మరి విప్పుగా కూడా చీఫ్ విప్పుగా కూడా ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్లో. సో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా చాలా మందికి గుర్తింపు ఇచ్చింది. ఈరోజు మీకు అందరూ కూడా అండగా ఉంటుంది ఈ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు చెప్పాలంటే ఇంతకు పెద్దల యొక్క కులగణన ఇవాళ 50% కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వెనుకబడిన తరగతి కానీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా స్థితిగతులు తెలుసుకోవడానికి దేశం మొత్తం కూడా కులగణన జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిన్ననే రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసిన ఎజెండాలో పెట్టాము.
అదేవిధంగా రిజర్వేషన్ కూడా 50%కి ఒక డెడ్లైన్ ఉంది, సుప్రీంకోర్టు రూలింగ్ ఉందని చెప్పి దాన్ని కూడా తీసేసి అవసరాన్ని బట్టి 50% కంటే ఎక్కువ కూడా రిజర్వేషన్ పెంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మన రాష్ట్రం ఎజెండాలో పెట్టాను, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీలో అని చెప్పి. తప్పకుండా మీరు జిల్లా కార్యాలయాన్ని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రూరల్ ప్రాంతము మరి అర్బన్లో కూడా ఒక 6 డివిజన్లు ఉంటాయి. మీరు అందరూ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీకు మాకు లిస్ట్ ఇవ్వండి. మేము అక్కడ ఊళ్ళలో పరిశీలించి తప్పకుండా వారికి కూడా ఎల్పీటీసీగా మరి ఎంపీటీసీగా సర్పంచ్గా కార్పొరేటర్గా ఏ విధంగా అవకాశం ఉంది తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 ఎకరాల భూమి కావాలన్నారు. మరి నాకు నిజామాబాద్ అర్బన్లో ఉంటుందో లేదో మరి నాకు తెలియదు. ఇంత జాగా అర్బన్లో దొరుకుతుందో కానీ మరి రూరల్లో మాత్రం మీకు 2 ఎకరాలు ఖచ్చితంగా ఇక్కడ నిజామాబాద్ చుట్టుపక్కల ఇప్పిస్తాం. అదేవిధంగా మరి పెద్దలంటే ఇప్పుడు పద్మశాలి కార్పొరేషన్కి 1000 కోట్లు అన్నారు. ఆ దాంట్లోకి వెళ్ళిన ఇక దగ్గరలో మరొక 5 కోట్ల రూపాయలు మీ భవనానికి ఇప్పించి తప్పకుండా పద్మశాలి జిల్లా భవనాన్ని కట్టుకుందామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిజంగా అనిల్ అత్యంత సన్నిహితుడు, మేము కూడా దగ్గర మాకంటే ఎక్కువ దగ్గర అనిల్ గారు ముఖ్యమంత్రి గారికి. కాబట్టి మేమందరం కలిసి కట్టుగా అనిల్ గారు, జీవన్ రెడ్డి గారు, నేను మా బోధన శాసనసభ్యుడు పెద్దలు సురేష్ రెడ్డి గారు మనం కలిసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము చేసి పెడతాం. అదేవిధంగా చిన్న చెప్పాలి, ఇప్పుడు శ్మశాన వాటిగా కంప్లీట్గా లేదు. అదేవిధంగా మార్కెట్ మందిరము ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉందని చెప్పారు. ఏమన్నా కానీ మీరు తప్పకుండా ఒక రిజర్వేషన్ ఇవ్వండి, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మేము మీ మనుషులుగా అని చెప్పి మీ మనిషిగా మమ్మల్ని భావించాలని చెప్పి ఒక డెవలప్మెంట్ మరి ఒక అభివృద్ధి కార్యక్రమమే కాదు, మీకు అన్ని విధాలుగా మీ కష్ట సుఖాలలో కూడా మీకు తమ్ముళ్ళగా మీకు బిడ్డగా మీ అందరూ కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీ అందరూ కూడా రాజకీయంగా ఇంకా ఎదగాలి. అన్ని విధాలుగా మీరు ఇక్కడ ఐక్యత దృష్టి తెలుస్తామని నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘాలు అందరూ కూడా పెద్దలు యాదగిరి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించుకోవడం మీ అందరూ యూనిటీని చాటారు. మరి రాబోయే కాలంలో మీకు మా ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి ఇంకా ఇక్కడ లేని సమస్యలు ఏది ఉన్నా కానీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మాకు ఇంకొక కార్యక్రమం ఉంది. మరి ఇక్కడ ఆర్గనైజేషన్ మేము ఎక్కువ చేస్తాం. ఎందుకంటే చీఫ్ గెస్ట్ గారు మాట్లాడాల్సిన ఉంది. ఈ డయాస్ మీద ఉండకుండా బాగుంటుందేమో అని చెప్పి మొదట రిక్వెస్ట్ చేస్తే మరి మాకు అక్కడ లేట్ అయింది. ఆల్రెడీ 12 గంటలకే ఉండే, ఇప్పుడు 1 గంటల లేట్ అయింది. సో దయచేసి మీరు మన్నించాలా, ఇంకో కార్యక్రమాలు మేము ఈ సభాసరిని విడిపోవాల్సి వస్తుంది. దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజేషన్ పెద్దలు యాదగిరి గారికి, హనుమాన్ గారికి వీళ్ళందరూ కూడా పద్మశాలి సంఘం నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాను. జై మార్కండేయ. వచ్చిన విధంగా మనం ప్రయత్నిద్దాం. మరి భూపతి గారికి ఆత్మీయ సత్కారాన్ని నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ పక్షాన అధ్యక్షులు విద్యు దత్తాత్రి గారు, అలాగే రాపల్లి గురుచంద్ర గారు, మిగతా పాత్రలు కూడా చేస్తున్నారు. అట్లాగే దాయకి రంజాన్ గారు మరి మీకు ఆత్మీయ సత్కారం అందిస్తామన్నా. ఎందుకంటే సమయం కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. దాయకి రంజాన్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు పద్మశాలి జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వస్తున్న పెద్దలు గౌరవనీయులు యాదగిరి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, మరియు ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు దత్తాత్రేయ గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, పెద్దలకు హనుమాన్లు గారికి, హంసయ్య గారికి, దశరథ్ గారికి, మరియు ఇతర పద్మశాలి పెద్దలకు, వేదిక పెద్దల పెద్దలకు, కొండా బాబుజీ లక్ష్మణ్ స్వతంత్ర సమరయోధుడు, దాంతోపాటు తెలంగాణ సాధన కోసం అటువంటి ఎందరో మహానుభావులు ఉన్న జాతి పద్మశాలి జాతి.
ఇక నేతల గురించి గాయకు చెప్పిండు. ఈరోజు మార్కండేయుడు కూడా మనము వస్త్రం సమర్పించాలంటే పద్మశాలి నేర్చిన వస్త్రమే మనం మార్కెట్ కూడా సమర్పిస్తాం. పద్మశాలి వర్గాలు ఎప్పుడు కూడా దేశం కోసం, దేశానికి ఏ ముప్పు కలిగినా ఏ అవసరం ఉన్నా కానీ మేమున్నామని ముందు వరుసలో ఉండే వర్గం పద్మశాలి జాతి. దాంతో పాటు ఒక దైవభక్తి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ సమాజంలో ముందుకు తీసుకెళ్తున్న జాతి పద్మశాలి జాతి. ఇవాళ గర్వంగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మార్కండేయ మందిరాలు కానీ ఇతర సేవా కార్యక్రమాలు కానీ మనం ఏ నగరంకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ మనం చూస్తాం. ఇక్కడ మార్కండేయ మందిరానికి నా ట్రస్ట్ ద్వారా 11 లక్షల రూపాయలు ఇచ్చినందుకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని, పద్మశాలి పెద్దలందరితో కూడా నాకు అనుబంధం ఉంది. వాళ్ళ మధ్యలో పెరిగిన వ్యక్తిని. అందుకే మనందరం కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించడం జరిగింది. రాజకీయంగా చూస్తే రాజకీయ వేదిక కాకుండా కానీ కొన్ని విషయాలు ఇంకా ముందు నాయకులు చెప్పిన తర్వాత మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత కార్పొరేషన్ ఎన్నికల్లో 60 స్థానాలు ఉంటే 40 స్థానాలే భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. దాంట్లో 4 కార్పొరేషన్ టికెట్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ దక్కుతుందని తెలియజేస్తా ఉంది. అదేవిధంగా మొన్నటి అసెంబ్లీలో జగ్త్యాలని సోదరుమని బోధన శ్రావణి గారు పోటీ చేస్తే వారిని గెలిపేయకుండా అడ్డుపడ్డదే అక్కడ ఉన్న పద్మశాలీలను మీ అంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది పద్మశాలీల ఐక్యత అంటే. వీళ్ళు చెప్పారు, పిల్లల మాటలు చెప్తారు. కావాల్సిన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పద్మశాలీలకు రాజకీయంగా కానీ అన్నింటిలో కూడా కొత్త స్థానం ఇస్తుంది. భారతీయ జనతా పార్టీలో కూడా అత్యధిక పద్మశాలీలు కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక కార్పొరేషన్ అడగకుండా నేర్చుకుని చెప్పింది. మన నాయకులు తిరిగి చెప్పులైపోయిన కార్పొరేషన్ కోసం. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు అడగకుండా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో మనందరికీ తెలుసు. మా ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి 40 సంవత్సరాలతో 30 పోరాటే ఇప్పుడు ఇచ్చారు. కార్పొరేషన్ కేటాయిస్తే సరిపోదు. కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశం ఆ కులంలో ఉన్న పేదలకు, పేద విద్యార్థులకు చదువు కోసం కానీ ఉపాధి కోసం కానీ ఉపయోగపడాలని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం సరిపోదు. 100 కోట్లు 1000 కోట్లు 500 కోట్లు ఇప్పిస్తాను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ 2 ఎకరాలు జిల్లా కళ్యాణ మండపం కోసం 50 కోట్లు ఇస్తాను కూడా 5 కోట్లు ఇస్తాను చెప్పడం జరిగింది. తప్పకుండా కొద్ది సమయం వరకు అంటే 3 ఏళ్ళ ముఖ్యమంత్రి గారు 3 ఏళ్ళు అంటే మనమన్నీ మర్చిపోయాం. ఒక 6 నెలల్లో పద్మశాలి కార్పొరేషన్ కు వారు చెప్పినట్లు 1000 కోట్లు కేటాయించాలి. నిజామాబాద్ జిల్లా కళ్యాణ మండపం కోసం 2 ఎకరాలు 5 కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు చేయకుంటే అసెంబ్లీలో మేము 8 మంది ఎమ్మెల్యేలను మీ తరఫున మేము అడుగుతామని అందరూ కూడా నేను తెలియజేస్తాను. మొన్న మార్కండేయ మందిర ప్రతిష్ట పునఃప్రతిష్ట వెళ్ళడం జరిగింది. 4 నెలలైంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఫండ్ ఏం లేదు. ఎమ్మెల్యే ఫండ్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటగా నేను కళ్యాణ మండపానికి నేను స్పాన్సర్ చేస్తాను. నా కాదంతో ఎమ్మెల్యే ఫండ్ కేటాయిస్తానని నేను చెప్పడం జరిగింది. కళ్యాణ మండపంతో పాటు ఏదైతే మిగిలిపోయిన పని గుడి కూడా దాన్ని కూడా నా వంతు సహకారం చేస్తానని తెలియజేస్తూ వాడు ఎప్పుడు కులాలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని, ముఖ్యంగా నాకు ఇక్కడ పద్మశాలీలతో అనేక
సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా మీ సమస్యలు ఏదున్నా కానీ నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సహకారం చేస్తా. పెద్ద సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రశ్నిస్తాన్ని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పెట్ట ధన్యవాదాలు చెప్పుకుంటూ జై మార్కండేయ. జై మార్కండేయ. దృష్టిలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే బూర మల్లేశం గారు మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాతనే మీరందరూ ఎంతో ఆసక్తితో అనుమతితో ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. బూర మల్లేశం గారు తొందరగా వచ్చేసారు. నాకు రాగానే పసుపు తొడిగింది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కాషాయం చూస్తే సంతోషము, ఈ మధ్య పసుపు చూస్తే సంతోషమైంది. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్క పద్మశాలి సోదర సోదరి మనకి పాదాభివందనం తెలియజేస్తాను. ముఖ్య అతిథిగా ఇక్కడ రావడం అంటే నా గౌరవం మీరందరూ చాలా పెంచినట్టు, దానికి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను కూడా తెలియజేస్తా ఉన్నాను. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ అధ్యక్షులు సభాధ్యక్షులు యాదగిరి గారు, ప్రధాన కార్యదర్శి గుల్గాం హనుమన్లు గారు, నరహరి గారు. నరహరి సార్ రాలే కదా, మంచి మిత్రులు నాకు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, పెద్దలు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, సోదరుడు నూతనంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సోదరులు అనిల్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరియు నూతనంగా ఎన్నికై ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న పెద్దలు అధ్యక్షులు దత్తాత్రి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పుల్గా హనుమాన్ గారు, ప్రధాన కార్యదర్శి గారు, కోశాధికారి భూమేశ్వర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ధర్మపురి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతల గంగారాజ్ గారు, ఉపాధ్యక్షులు పెద్దలు భూమన్న గారు, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ గారు, జీవన్ గారు, విఠల్ గారు, సవితా శంకర్ గారు, కార్యదర్శులు మరియు సహాయ కార్యదర్శులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హోంవర్క్ బాగా చేసుకొని పాఠాలు చెప్పగానే స్కూళ్ళల్లో సాయంత్రం పోగానే ఇంటికి ఆనాటి హోంవర్క్లో అవి బాగా చదివేసుకుంటే పరీక్షలు ఈజీ అయిపోతాయి. సామాజిక న్యాయం చేయకపోతే కొద్దిగా స్పీచ్లు ఇచ్చుడు ఇబ్బంది అయింది. నన్ను రాగానే దీపం వెలిగేయడానికి అక్కడ వెళ్ళినప్పుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఫోటో ఉంది. ఆయనకి దండం పెట్టుకొని ఒకటే ఆలోచన చేసిన, ఆయన గురించి అనేక మార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి చాలా మాట్లాడారు. కానీ ఆయన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేది. మరి ఎందుకు ముఖ్యమంత్రి కాలేదో నా సోదరుడు అనిల్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎందుకు కాలేదు భూపతి రెడ్డి గారు తెలియదన్నారు. మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు మీరే ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఐదు సంవత్సరాలు మీ ముందర ఎంపీగా పదవీ కాలం పూర్తి చేసుకున్నాం.
నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది వి శ్రీనివాస్ గారు కొడుకు బీజేపీలో ఎక్స్టెండ్ అయింది. అంతకుముందు నేను పెద్ద రాజకీయాలు లేకుంటే దూరమే ఉంటుంది. మోదీ గారిని బలపరచడం అంటేనే దేశభక్తి నిరూపించుకోవడం అన్న ఒక స్లోగన్ తోటి నేను రావడం. నేను కూడా 5 సంవత్సరాల తర్వాత మీరందరూ చాలా ముఖ్యులు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మీరందరూ ముఖ్యులు, అది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ముందర ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరూ ఎన్నుకున్న ఎంపీగా నా మీద కూడా ఉంది. ఇదొక మీరు నన్ను ఎన్నుకున్నారు. నన్ను ఎన్నుకున్న దాంట్లో ముఖ్యమైన పాత్ర మీది. ఎంపీగా అయినాక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. బ్రహ్మాండమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీ మన కార్పొరేషన్లో సాధించింది. దాంట్లో కూడా ముఖ్యమైన పాత్ర మీదే. 28 కార్పొరేటర్లను గెలిచినాం. తప్పరాన్న చెప్పినట్టు మనకి ఇటు దిక్కే మనం నిలబడలేదు, అటు దిక్కు మనం నిలబడలేదు. ఇటు దిక్కు నిలబడ్డ సీట్లు సుమారు 35 స్థానాలు. అందులోకెళ్ళి మీ అందరి ఆశీర్వాదంతో 28 గెలిచినాం. అందులో 4 పద్మశాలి సోదర సోదరి మనులకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. మీ అందరి ఆశీర్వాదంతో 3 గెలిపించారు. అదే రకంగా మన రెంజర్ జెడ్పీసీసీ సంతోషం ఉన్నాను బోనాల్లో పద్మశాలి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన సోదరుడుగా గర్వంగా చెప్తా ఉన్నా, గౌరవప్రదంగా ఇచ్చిన ఒకటే ఒక ఎమ్మెల్యే స్థానం పద్మశాలికి నా చెల్లె భోగా శ్రావణికి నేను 8 నెలలు హోంవర్క్ తీసుకొచ్చి నేను ఇవాళ భోగా శ్రావణి గారు ఒక నాయకురాలుగా తయారైనా అంటే దానికి భారతీయ జనతా పార్టీ కారణం. దాదాపు పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ని ఓట్లు వచ్చినాయో దాదాపు అన్ని ఓట్లు వచ్చినాయి. కొద్దిగా వ్యతిరేక పవనాలలో వాతావరణ వ్యతిరేకత ఉన్నది. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, టుడే భోగా శ్రావణి ఈజ్ ద లీడర్. ఇక ఎంపీగా 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మాకు ఎంపీ ల్యాడ్స్ 15 కోట్లు. 2 సంవత్సరాలు మోడీ గారు టీకాల కోసం, కోవిడ్ టీకాల కోసం మాకు ఎంపీ ల్యాడ్స్ కట్ చేయడం జరిగింది. నేను లెక్కలు తీపించుకొని వచ్చిన మా దగ్గరకు వస్తున్నా, నేను రిపోర్ట్ ఇవ్వాలి కదా. మాకు ఉన్న ఎంపీ ల్యాడ్స్ లో టోటల్ పద్మశాలి కమ్యూనిటీకి ఇచ్చిన అమౌంట్ 1.8 crores నుంచి 2 crores మధ్యలో ఉంది. దాదాపు 13 నుంచి 14% దాకా నేను కేటాయించడం జరిగింది. అదే రకంగా పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ డిమాండ్ చేయడం జరిగింది, రాజ్యసభ డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు 5 నుంచి 50 లక్షల రుణాలు వచ్చేటట్టు స్కీమ్స్ తేవడం జరిగింది. గర్వంగా ఒక మోదీ భక్తుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, ఇవాళ ముద్రా లోన్లు కానీ, ఈ మధ్య వచ్చిన విశ్వకర్మ స్కీమ్ కానీ, అత్యధికంగా అప్లికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళడం జరిగింది విశ్వకర్మ. అందులో 50 లక్షల దాకా రుణాలు కుల వృత్తులకి, చేతి వృత్తులకి అందే విధంగా ఈ స్కీమ్ రూపకల్పన నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. లోన్ తీసుకొని రీపే చేస్తే మరింత తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దానికి లిమిట్ లేదు. 50 లక్షల దాకా తీసుకోవచ్చు. ఒకసారి 50 లక్షలు తీసుకొని లోన్ రీపేమెంట్ చేస్తే దాని తర్వాత బ్యాంకులు మన దగ్గరికి వస్తాయి. ఇవాళ ముద్రా లోన్లు కూడా
మన ప్రాంతంలో 2600 కోట్లు, అందులో 2019 కంటే ముందు 3 నుంచి 400 కోట్లు, 2019 తర్వాత 2200 కోట్ల పైన ముద్రలు ఇచ్చుకున్నాం మన పార్లమెంట్ సెగ్మెంట్. మా నాన్నగారు గుర్తుకొచ్చారు నాకు. బాపూజీ దగ్గర మా నాన్న అంటుండే 70లలోనే లేకపోతే అర్లీ 80sలోనే ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టికెట్లు కేటాయించినప్పుడు పద్మశాలి సోదరులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ అవకాశం ఉందని చాలా డీటెయిల్గా వెతుకుతుంది. చాలా ఆత్మీయత ఉన్న కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ, చాలా సాఫ్ట్ నేచర్, ఎక్కువ రాజకీయాలలోకి ముందుకు రాదు. అప్పట్లో విఠలరావు గారిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పని ఆనాడు డి శ్రీనివాస్ గారు చేశారు. నేను కూడా శ్రావణమ్మ తెచ్చుకున్నప్పుడు చెప్పిన, నేను అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత నాదని. కొద్దిగా వైద్యి కానీ తొందరగానే కూర్చోబెడతాం. కాబట్టి ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రకారంగా నిజామాబాద్ పార్లమెంట్ లో బెస్ట్ సోషల్ ఇంజనీరింగ్ టికెట్ ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీకి జరిగిందని, భారతీయ జనతా పార్టీలో జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు. మీ ముందరనే ఉన్నాయి రికార్డు. అది మున్సిపల్ ఎలక్షన్లు కానీ, ఇతర లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఎంపీ ల్యాక్ కానీ. కాబట్టి ఇవాళ మీ అందరి ముందర ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిలబడటం నాకు చాలా గౌరవం ఉంది. ఇక లిస్టు చదువుతా ఉంటే మా భూమన్న గారి పేరు వచ్చింది. భూమన్న గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్, పద్మశాలి ఎంపీగా ఉండే ఏకైక పద్మశాలి ఎంపీపీని కూడా ఈ మధ్య దించేసింది. సో అందరి ముందర 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని రైతులకు కానీ ఎవరికి కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుని ఒక మహోన్నత నాయకుడు నరేంద్ర మోడీ గారి కార్యకర్తగా, ఆయన భక్తుడిగా మీ ముందర 5 సంవత్సరాలు పని చేసుకొని నా మీద చెప్తానికి రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన రాజకీయ పార్టీలు అన్నిటికంటే మంచి సోషల్ ఇంజనీరింగ్ చేసి పాలిటిక్స్ లో కూడా, ఎంపీ ల్యాడ్స్ లో కూడా పాపులేషన్ కి తగ్గట్టు నేను ఎంపీ ల్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సక్రమంగా చేసుకొని, హోంవర్క్ బాగా చేసుకొని, పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ పరీక్ష చేయడానికి వస్తున్నాను. నా మీదేం దొరకదు, అవతల పార్టీ వాళ్ళకి నా మీదేం దొరకదు. కాబట్టి పుకారు లేకుండా అహంకారం. 5 సంవత్సరాలు మీ అందరూ పట్టణం లేకుంటారు. 5 సంవత్సరాలు నా బండి సైలెంట్ కొట్టలే. నిజామాబాద్ పార్లమెంట్ నా బండి హారం కొట్టలే, గట్టిగా హారం కూడా ఉంటుంది. నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందరు వేసుకోడు, ఎక్కడో వేసుకోడు, లోపల ఎమ్మెల్యే ఉన్నా లేకుండా సైలెంట్ మాత్రం పోతుంది. కాబట్టి ఎటువంటి హంగు ఆర్భాట లేకుండా, అవినీతి లేకుండా, ఎన్నడో మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 89-94 మంత్రిగా ఉండే ఒక్క రైల్వే బ్రిడ్జ్ గంగాడ కట్టింది. అప్పట్లో అదే చాలా పెద్ద పని. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన పార్లమెంట్ లో ఇప్పటిదాకా ఒకటి ఉండే ఈ 5 సంవత్సరాలు 7 ఆర్ఓబీలు, ఒక ఆర్యూబీ పనులు మనం చేసుకుని ఒకటి ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. 2 కేంద్రీయ విద్యాలయాలు, ఒకటి ఇనాగ్రేషన్ అయిపోయింది నిజామాబాద్ లో, బోధనలో నెక్స్ట్ ఇయర్ ఇనాగ్రేషన్ ఉంది. జగిత్యాల నవోదయ స్కూలు
శాంక్షన్ అయింది. ఉత్తర్వులు కూడా ఎన్నికలు కాగానే వెలువడతాయి. హైవేలు, 1000 కోట్ల హైవేలు ఆర్మూర్కి వెళ్ళి పడితే మంచిర్యాల దాకా 70% మన పార్లమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ ఫోన్ చేసింది లేదు, నేను రూపాయి ఆశించింది లేదు, కమిషన్ అడిగింది లేదు. అందుకే ఇవాళ 35 సంవత్సరాల మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జ్ పనులు ముందరిపోతున్నాయి అంటే రూపాయి కమిషన్ లేకుండా పనులు పాటిస్తున్నాయి. ఇవన్నీ చేసుకుంటూ మోదీ గారి ఆశయాల కోసం వచ్చినాము. అదే దిశానిర్దేశంలో ఆయనకున్న గుణగణాలలో అదే బాటలో నడుస్తూ ఇవాళ మీ అందరి ముందు మళ్ళీ మేము నిలబడ్డాము. మీ అందరి ఆశీర్వాదం కూడా మళ్ళీ ఒక బీసీ ప్రధానమంత్రికి, ప్రపంచాన్ని శాసించే ప్రధానమంత్రికి ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ రామరాజ్య స్థాపన దిశగా మనమందరం అడుగులు కలిసి వేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. దర్శన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి నాతో పాటు వచ్చినటువంటి మా సోదరుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పాల్గొన్న శాసనసభ్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి జిల్లా అధ్యక్షులు సోదరులు జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ దీకుంట గాంధీ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ దత్తాత్రి గారు, అదేవిధంగా నూతన అధ్యక్షుడు దత్తాత్రి గారు, అదేవిధంగా వివిధ మండలాలైనటువంటి మండల కన్వెన్షన్ సంఘం అధ్యక్షులు, వారి గౌరవ సభ్యులు, మా టౌన్ ప్రెసిడెంట్ నర్సయ్య గారు,
అదేవిధంగా నాకు చాలామంది నా స్నేహితులందరూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కొంత రావడం రెడ్డి గారు కలుసుకునే అవకాశం మాకు కలిగింది. ఈ సందర్భంగా మీ యొక్క సంఘం గతంలో ఈ విధంగా మీ సంఘం కోసం గతంలో ఉన్న వాళ్ళు పనిచేసారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా అందరి సహకారాన్ని కూడా చెప్పి మనవేస్తూ మరి మీ సహకారం కూడా ఈ పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా మా మీద ఉంటుందని నమ్ముతూ మరి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. రాజకీయం మాట్లాడేది కాదు కాబట్టి మీ అందరి సహకారం మీ అందరి బ్లెస్సింగ్స్ ఆశీస్సులు మాకు తప్పకుండా ఉండాలని మరోసారి కోరుకుంటూ ఎల్లవెల్ల మీకు మాకు ఇదే విధంగా సత్సంబంధం ఉండాలని నేను కోరుకుంటూ సెలవుకుంటున్నా. జై తెలంగాణ, జై పందశాల. మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మాకుండా సదస్సులు ప్రశాంత్ రెడ్డి అన్న ఇంటికి జరగండి, అన్న ఇంటికి జరగండి కొంచెం. సీతారాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఓకే సార్ నూతన కార్యవర్గ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా పద్మశాలి సంఘం సభ్యులందరికీ, వచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కార్యవర్గంలో జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి దత్తాత్రి గారికి, అట్లాగే గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి యాదగిరి గారికి, అట్లాగే నర్సయ్య గారికి పట్టణాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాన్లన్న గారికి, అట్లాగే ముక్తాల నుంచి వచ్చినటువంటి సెక్రటరీ దయానంద్ గారికి, జీవన్ గారికి ఉపాధ్యక్షులు, మా నల్లూరు గ్రామవాసి జీవన్ గారికి ఉపాధ్యక్షులు, మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇతర కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జిల్లా కార్యవర్గం మొత్తం నా బాల్కొండ నియోజకవర్గమే నిండినట్టు కనిపిస్తూ ఉన్నది. అధ్యక్షులు దత్తాత్రి గారు స్వయాన మా రామన్నపేట గ్రామ నివాసి, నా మండల నివాసి, నా సొంత మండలం. అట్లాగే జీవన్ గారు ఉపాధ్యక్షులు కూడా నా నియోజకవర్గమే. అట్లాగే తన కూడా అన్నగారు కూడా, వారు కూడా అందరూ కూడా నాకు బాగా సుపరిచితులు. మీరు మీ సమాజం అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఉన్నాను. దత్తాత్రి గారికి, హనుమాన్ గారికి, జీవన్ గారికి ఆల్రెడీ మంచి పేరు ఉన్నది మీ సమాజంలో. నాకు మా పూర్ణానందం గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, దత్తాత్రి గారు చాలా ఉత్త దాన ధర్మాలు చేస్తూ ఉంటారు సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి పేదల కోసం, పిల్లల కోసం, గుడుల నిర్మాణాల కోసం కూడా దాన ధర్మాలు చేస్తుంటాడు, నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు. అయితే ఈ సందర్భంగా మేము ప్రభుత్వంలో లేనప్పటికీ మా సహాయ సహకారాలు కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందరం కూడా కలిసిమెలిసి ఒకరినొకరు సహకరించుకుంటూ మంచి సమాజ నిర్మాణం కోసం, దాంట్లో ఈ పద్మశాలి సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరొకసారి నేను సూచిస్తూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మా అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మీ అందరి సహాయ సహకారాలు, దీవెనలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటే, ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారి సంగతి మీ అందరికీ తెలుసు. ఆయన ఒక వ్యక్తిగా ఎవరు సహాయం కోసం ఇంటికి వచ్చినా కాదన్నటువంటి వ్యక్తి, అది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సహాయం చేసే వ్యక్తి బాజిరెడ్డి గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో
4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 40 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా వారికి ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి నూతనంగా ఏర్పడినటువంటి ఈ జిల్లా కార్యవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మార్కండేయ. అన్న కొంచెం సైడ్ జరగండి, అన్న జరగండి, కొంచెం వెనకకి జరగండి. కమ్మపల్లిలో అన్నగారు ప్రొడక్షన్ బాబు విగ్రహం కూడా